హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు ఈ సందేశం ద్వారా మన బాబా గారు మనందరికీ ఏం తెలియచేస్తున్నారంటే, తల్లి, మనం చేసే కర్మలే మన భవిష్యత్తు, మన ఆలోచనలే మన గమ్యం. దేవుడు మార్గం చూపుతాడు, కానీ నడవాల్సింది మనమే. ఆ మార్గంలో సత్కర్మలు చేసుకుంటూ పోతే దేవుని అనుగ్రహం పొందుతాం. అవకాశం దొరికిందని దుష్కర్మలు చేసుకుంటూ పోతే దేవుని ఆగ్రహానికి బలవుతాం. కాబట్టి దేవుణ్ణి నమ్మి ధర్మాన్ని ఆచరించి ప్రతిక్షణం సత్కార్యంతో నింపుదాం. అంతేగాని మనల్ని ఎవరు చూడట్లేదని తప్పు మీద తప్పు చేస్తే దేవుడు వేసిన శిక్ష మనం అనుభవించక తప్పదు. ప్రతి వ్యక్తికి సహాయం చేయాలి. సహాయం చేసినా చేయకపోయినా పర్వాలేదు, కానీ ఏ వ్యక్తికి కానీ ఏ జీవికి కానీ అపకారం అనేది తలపెట్టకూడదు. ప్రతి పనిలో నిజాయితీతో చేయాలి. మనం చేసే పనిలో దైవాన్ని చూడాలి. ఎప్పుడూ నిజాయితీగా ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లోని అబద్ధాలు ఆడకూడదు. మన బాబాగారు ఇంతటి గొప్ప సందేశాన్ని మనందరికీ తెలియజేస్తున్నారు. ఈ సందేశాన్ని మన నిజ జీవితంలో ఆచరింపితే మన జీవితం అనేది కష్టాలు అనేది లేకుండా ముందుకు సాగుతాం. అలా కాకుండా ఎంతో బాగుంది, మనకి ఎంతో డబ్బు వస్తుందని తప్పుల మీద తప్పులు చేస్తే చివరికి ఏమీ లేకుండా పోతారు. ఈ సందేశం కనుక మీ అందరికీ నచ్చితే బాబా మాట యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఓం సాయిరామ్.